ఈ మధ్య అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా చాలా వచ్చాయి. దానిలో ఆఫర్లు ఇచ్చేసి 50%, 40%కే ఇచ్చేయటం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, చిన్న చిన్న బిజినెస్ అన్ని చచ్చిపోతాయి అనమాట. దాంతో కొంతమందే మోనోపోలీస్ క్రియేట్ చేస్తారు. మనం చూస్తే ఇంతకుముందు రిలయన్స్ జియో తీసుకొచ్చినప్పుడు రిలయన్స్ కంపెనీ ఏమి అనౌన్స్ చేసింది, కంప్లీట్గా డేటా ఫ్రీ అని చెప్పి మొత్తం భారతదేశంలో చాలా మంది, కొన్ని కోట్ల మంది జియో సర్వీసెస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రైజెస్ నెమ్మదిగా పెంచుతుందన్నమాట. ఇదే ప్రిడేటరీ ప్రైజింగ్ యొక్క టెక్నిక్ అనమాట. చేస్తారు చాలా తక్కువ త్రోయే ప్రైస్, నష్టం అయినా పర్లేదు, మనకు నష్టం జరిగినా పర్లేదు, చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మార్కెట్ మొత్తం ఆక్యుపై చేసిన తర్వాత మోనోపలైజేషన్ స్టార్ట్ చేస్తారనమాట. వీటన్నిటికి సంబంధించి ఇంతకుముందు మనకి భారతదేశంలో ఎంఆర్టీపీ యాక్ట్ 1969 ఉండేది, మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969. దాన్ని తీసేస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2002లో వచ్చిందనమాట. ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధానమైన పని ఏంటంటే మోనోపోలీస్ కార్టెల్స్ ఫామ్ కాకుండా చూడటం, అంటే ఏ బిజినెస్ కూడా గుత్తాధిపత్యం విపరీతంగా కాకుండా చూడటం. అదేవిధంగా బిజినెస్ ఎక్విజిషన్స్, మెర్జర్స్ జరిగేటప్పుడు ఎవరికి అన్యాయం జరగకుండా, అంటే అది వేరే కంపెనీస్ కానీ వీటన్నిటికి అన్యాయం జరగకుండా చూడటం, దాంతోపాటు అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ జరగకుండా చూడటం, ప్రిడేటరీ ప్రైజింగ్స్ ఆపటం, ఇవన్నీ అనమాట. దీనికి సంబంధించి కొత్తగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త డెఫినేషన్, ప్రిడేటరీ ప్రైజింగ్ని తగ్గించడానికి, ఈ ప్రిడేటరీ ప్రైజింగ్ అంటే చాలా తక్కువ ధరలకి, అంటే కాస్ట్ అయిన ప్రొడక్షన్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ధరలకి వస్తువులు అమ్మడాన్ని ఆపుతూ ఇప్పుడు కొత్త నిర్వచనం తీసుకొచ్చిందనమాట.